హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఒక 3 కట్టల గోంగూర తీసుకుని మంచిగా తుంచుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూరని తెచ్చి దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఈ పచ్చడి అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఎమ్మీ ఉంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసే పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం ఈ గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ గోంగూరని కొంచెం గోంగూర పచ్చడిలో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలా దగ్గరికి వచ్చిన గోంగూర మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకుని మనం చల్లార్చుకోవాలి. వేరే బాండీ పెట్టుకుని ఆ బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పొట్టు మినప్పప్పు, మెంతులు వేసుకుని సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఈ పప్పు దినుసులన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఏగుతూ కలర్ చేంజ్ అవుతూ ఉండగా మనం దీంట్లోనికి ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అనగా మనం దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుని ఆ జీలకర్రతో పాటు నువ్వులు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ నువ్వులు, ఈ పప్పు దినుసులు అన్నీ ఫ్రై అవుతుంటే మంచి అరోమా వస్తుంది. అసలు ఈ పచ్చడి మనం ఎక్కడ చేసినా మొత్తం రూమ్ అంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కరివేపాకు, ఈ పప్పు దినుసులు అన్నీ కలర్ చేంజ్ అవుతుండగా పచ్చడికి కావాల్సినంత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా రెడ్గా ఉన్న ఎండుమిరపకాయలు వేసుకుని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మనం ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మంచిగా ఫ్రై చేసుకుని ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగా మంచిగా కలర్ చేంజ్ అవుతుందనగా మనం దీంట్లో కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్కి సరిపడా, మేము సరిపడా తింటాం ఫ్రెండ్స్. మంచిగా వేసుకుని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అవుతుండగా మనం ఒకదాని తర్వాత ఒక్కోటి వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రుబ్బుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.